నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గత తెలుగుదేశం పార్టీ పాలనలో చేనేత కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజయోగంలాగా ఉండేదని గత వైసీపీ ప్రభుత్వం అనగదొక్కిన విధానాలతో అనేక ఇబ్బందులకు గురి చేయడంతో అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే చీరాల నియోజకవర్గం జాండ్రపేటలో నిర్వహించి చేనేత కార్మికుల మధ్యలోనే చేనేత దినోత్సవం జరిపించి దానిలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి సవిత చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా హెలిప్యాడ్ సభ నిర్వహించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, ఎస్పీ, శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఇతర జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులు చేస్తున్న మగ్గం పనులను మంత్రితో పాటు అధికారులు పరిశీలించారు. రెండున్నర గంట బట్టి మళ్ళీ అలా తయారు చేయాలి. బాబు ఇలా తయారు చేసి జాతీయ చేనేత దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగంలాగా ఉండేది. గతంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలామంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేస్తాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ను, ఎంపీ గారు మిస్సెస్తోను, కలెక్టర్, ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరగబోతుంది. సర్వసాధారణంగా మొత్తంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు. అదే తెలియదు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో కలెక్టర్ అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెరేడ్ నిర్వహణ, ఎగ్జిబిషన్ స్టాల్స్, డ్రిల్, డిస్ప్లే, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై విధి విధానాలను సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలు అమలవుతున్న వారి ప్రభుత్వ పథకాలు స్ఫుటించేలా శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు తెలిసేలా స్టాల్స్ను నెలకొల్పాలని సూచించారు. ప్రశంసా పత్రాలకు సక్రమంగా విధులు నిర్వహించని వారి పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫార్సు చేయవద్దని, సక్రమంగా పని చేసిన వారిని సిఫార్సు చేయాలని సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది పేర్లు సూచిస్తే సంబంధిత హెచ్ఓడీలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఒంగోలు, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. అలా పంపకండి. దెన్ దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ ఆర్ వర్కింగ్, దోస్ హూ ఆర్ నాట్ వర్కింగ్. అందరికీ ఒకేలాగా అయిపోతుంది. నిజంగానే అక్కడ బాగా పని చేస్తున్న వారు, ఇఫ్ యూ వాంట్ టు అప్రిషియేట్ దెమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1% మోర్ దెన్ ఎనఫ్. అలా మీరు సర్టిఫికేట్ ఇస్తేనే వారు కూడా ఒక ఇది ఉంటుంది, మేము పని చేసాము. ఎవరు సెలవు పెట్టి వెళ్ళిపోయినారు, యాబ్సెంటీస్, అటువంటి వారిని కూడా ఇద్దరు పేరు కూడా పంపండి అని పంపకండి. అలా పంపితే మాత్రం ఐ విల్ బి టేకింగ్ దట్ సీరియస్లీ. దట్ మీన్స్ HODs they are not working, they are not doing their subordinates అని అర్థం. అదే సేమ్ ఉద్యోగాలు ఇక్కడ కూడా మీరు ఎవరెవరికి రికమెండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారో నిజంగానే బాగా పని చేస్తున్న వారికి మీరు ఎంతమంది
ప్రాబ్లం. బట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు, పని చేయని వారు పేరుని రికమెండ్ చేయకండి. అందరు హెచ్ఓడీస్ ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడే చేయండి. లాస్ట్ ఆగస్ట్ 14th నైట్ వరకు ఒక కూర్చొని అది చేయకూడదు. ఇప్పుడే మీరు మీ డిపార్ట్మెంట్ ఐడియా ఉంటుంది. సెంట్రల్ లిస్ట్ డిఆర్ఓ గారు, జేసీ గారు ఫైనలైజ్ చేస్తారు. డిపార్ట్మెంట్స్ మీరు హెచ్ఓడీస్ ఎవరితో పంపిస్తున్నారు వారికి మేము ఇచ్చేస్తాము. బికాస్ మీ స్టాఫ్స్ మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు. మేము రెండు ఇష్యూస్ మీద పర్మిషన్లో పెట్టుకోవడం జరిగింది మేడం. ఒకటి 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసమని క్యాలెండర్స్ కోసం అనుకున్నాను. రెండవది ఏంటంటే రాబోయే సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికోసం చెప్పేసి ప్రిపేర్నెస్ కోసం కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెగ్యులేటివ్స్ లేదు కాబట్టి ఒకదాని తర్వాత పెట్టుకోవాలని పర్మిషన్ ప్లాన్ చేయడం జరిగింది. ముందుగా ఈ 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సంబంధించి ప్రిపేర్ చేయాలని జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు పూర్తి ఆరోగ్యమే కాదు, ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద గల ఆర్బీఎస్కే సమావేశ మందిరంలో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. మానసిక ఆరోగ్యం అందరికీ కావాలని, మానసిక సమస్యలు వస్తే వెంటనే 14416కి కాల్ చేసి మానసిక వైద్యుడు ద్వారా సమస్యలు పరిష్కారం పొందవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. ఏమైనా సమస్యలుంటే జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి వాటి పరిష్కార మార్గాన్ని కనుగొనాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా మానసికంగా ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, వాటి పరిష్కార మార్గాలను చూపి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథాదేవి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి, మానసిక వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, నరసింహ, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. So today I would like to talk about the role of the nurse in the prevention of mental illness. So a nurse acts as advocate, caregiver, educator, researcher and communicator. Anil, nu తీసుకోండి. Anil, nu తీసుకోండి. కొంచెం ముందు రండి. ఆగస్టు 6వ తారీఖున మనము ఇది మన మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ఆరోగ్యం అంటే కేవలం జబ్బు లేకుండా ఉండడమే కాదు, వాళ్ళు సాంస్కృతికంగా కానీ అట్లాగే మానసికంగా కానీ పూర్తి ఆరోగ్యంతో ఉంటేనే దాన్ని మనము సంపూర్ణ ఆరోగ్యం అని అంటాం. సో దీనికోసం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో ఈ నర్సింగ్ స్టూడెంట్స్ని పిలిపించడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో మెంటల్ హెల్త్ టీం ఉంది. అందులో సైకియాట్రిస్టు, సైకియాలజిస్టులు కూడా వాళ్ళు నెలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రాంతీయ వైద్యశాలలు కానీ సందర్శిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం సైకాలజిస్ట్ని లేదా సైకియాట్రిస్ట్ని కలిసి తగిన సూచనలు, సలహాలు, అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళందరిలో మెంటల్ వెల్బీయింగ్నెస్ అంటే మానసికంగా బాగా ఉండడం వల్ల వీళ్ళు భౌతికంగా కూడా బాగుంటారు, సాంస్కృతికంగా కూడా వీళ్ళు బాగుంటారు. కాబట్టి దీని ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో మెంటల్ హెల్త్ అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంది. ఈరోజు మెంటల్ హెల్త్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా దీని యొక్క అంశం ఏమంటే అందరిలో పబ్లిక్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఏదైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సైకియాట్రిస్టును వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు త్వరితగతిన ఈ సైకాలజీ ప్రాబ్లం నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి ముఖ్యంగా మనకి ఏదైనా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే మెంటల్గా మనకి ఏదైనా యాంగ్జైటీ కానీ, కోపం కానీ, దిగులు, చింత, ఇలా నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సమస్యలు ఏదైనా మానసికంగా ఉన్నప్పుడు వాటిని మనము సైకియాట్రిస్ట్ని ఫిజికల్గా అప్రోచ్ అవ్వలేని సందర్భంలో మనకి టెలిమానస్ అనే ఒక ప్రోగ్రాం ఉందండి. ఇది జీజీహెచ్ రిమ్స్లో ఈ ప్రోగ్రామ్ హబ్ ఉంది. దీనికి మనము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది.
ఆ టోల్ ఫ్రీ నంబర్కి మనం కాల్ చేసినప్పుడు సైకియాట్రీ డాక్టర్ మనకి ఆన్లైన్లో ట్రీట్మెంట్ అనేది అందిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. కాబట్టి ఫిజికల్గా అటెండ్ అవ్వలేని వాళ్ళు టెలిమానస్ కార్యక్రమానికి కాల్ చేసి టోల్ ఫ్రీ నంబర్కి ఈ సైకియాట్రీ సర్వీసెస్ అనేవి పొందవచ్చు. 14416 అండి. ఈ నంబర్కి కాల్ చేసి మీరు సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ కావాలి అని అడిగినప్పుడు మీకు టెలిమానస్ కార్యక్రమంలో దీని ద్వారా ఉచితంగా మీకు సైకియాట్రిస్ట్ సర్వీసెస్ అందజేస్తాయి. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. 1వ పట్టణ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 1వ పట్టణ సిఐ నాగరాజు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిఐ మీడియాతో మాట్లాడారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించి పదోన్నతిపై సిఐగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ పార్టీకి 1వ పట్టణ పరిధిలోని సమస్యలపై అవగాహన ఉందని, దానికి అనుగుణంగా నేరాలను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బందితో గస్తీలు పెంచి నివారిస్తామన్నారు. వ్యాపార కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్తో పాటు అక్కడ వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, దొంగతనాలు జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సిఐ నాగరాజును పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఒంగోలు 1 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించాను. నేను గతంలో కూడా ఇక్కడ 2 టైమ్స్ 6 మంత్స్ ఎస్ఐగా కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మన 1 టౌన్ ఏరియా ఉన్నదో అది నాకు పరిచయం ఉన్నది. కాకపోతే క్రైమ్ పరంగా ఎప్పటికప్పుడు కూడా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్ మనది వచ్చేసి 1 టౌన్ ఏరియా వచ్చేసి కొంచెం బిజినెస్ లొకేషన్ ఉంటుంది. ఆ పరంగా ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ పరంగా కానీ లేకపోతే ఏవైతే క్రైమ్ దొంగతనాలు వీటి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి దొంగతనాలు జరగకుండా, ప్లస్ ఎవరికి కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చడానికి నా శాయశక్తులు ప్రయత్నిస్తాను సార్. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని పలు డివిజన్లలో నగర కమిషనర్ యశ్వంతరావు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఎక్కడ పడితే అక్కడ చెత్తను కాలువలో వేయకుండా ప్రజలు మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో వేయాలని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నోకతోటి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల బజాజ్ 18వ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అస్లాం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 సంవత్సరాలుగా కస్టమర్లకు విశేషమైన సేవలు అందిస్తున్న తిరుమల బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కోకా శ్రీధర్ను అభినందించారు. సిబ్బంది 50 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో తిరుమల గ్రూప్ ఆఫ్ చైర్మన్ కోకా ఉషశ్రీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోకా సిద్ధు, సేల్స్ జిఎం పవన్ కుమార్, నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.
ఈరోజు 18th యానివర్సరీ ఫౌండేషన్ డే ఆగస్ట్ 6 కరెక్ట్గా 2006లో మనం ఇది ఆటోమొబైల్లో స్టార్ట్ చేసాం ఇక్కడ ప్రకాశం జిల్లాలో. సో ఈరోజు ఈ అకేషన్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం. సో ఈ అకేషన్ని ఈరోజు సక్సెస్ఫుల్ చేయడానికి ఈరోజు మన ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్ యూ చెబుతూ, తర్వాత దీంతోపాటు మేము ఎవ్రీ ఇయర్ మా గ్రూప్లో మా ఎంప్లాయీస్ ఒక 600 మంది నుంచి 700 మంది పనిచేస్తారు. వాళ్ళకు ఒక హెల్త్ చెకప్ ప్లస్ సోషల్ అవేర్నెస్ కోసము బ్లడ్ డొనేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మాకు ఎవ్రీ టైము మాకు రమేష్ హాస్పిటల్ వాళ్ళ నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది. ఎవ్రీ టైం వచ్చి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మా స్టాఫ్కి హెల్త్ చెకప్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ 4 years నుంచి ఈ బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ బ్లడ్ డొనేషన్ ఇస్తున్నప్పుడు మాకు ఈక్వల్గా సపోర్ట్ చేస్తారు. ఏంటంటే మా ఎంప్లాయీస్కి ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు బ్లడ్ కానీ ఎప్పుడన్నా లేకపోతే మా కస్టమర్కి ఎవరైనా ఎమర్జెన్సీగా ఎక్కడైనా బ్లడ్ అవసరము, సో వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. సో అందుకే లాస్ట్ 4 years నుంచి 5 years నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము అవేర్నెస్ కోసం. తిరుమల బజాజ్ 18th యానివర్సరీ సందర్భంగా ఈ బజాజ్ షోరూమ్ ఒంగోలుకి రావడం జరిగింది. ఈరోజు చాలా చక్కని ప్రోగ్రామ్స్ ఏవైతే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఒకటి, హెల్త్ చెకప్ ఒకటి, అదేవిధంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ తిరుమల బజాజ్ అనేది ఈ మంచి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎండి గారు కూడా కానీ ఏదైతే ఎంప్లాయీస్ కానీ మనం డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, ఈ పబ్లిక్లో కొద్దిగా అవేర్నెస్ టైప్ తీసుకురావడము, వాళ్ళు కూడా మనకి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం, అలాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా సపోర్ట్ చేస్తా మనతో పాటు డిపార్ట్మెంట్ కానీ మన కలెక్టరేట్ వాళ్ళ డిపార్ట్మెంట్స్, అదర్ డిపార్ట్మెంట్స్ వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా చక్కని ఆర్గనైజేషన్తో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా ప్రోడక్ట్స్ సేల్ చేయడంతో పాటు తర్వాత ఆఫ్టర్ సేల్ కూడా కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ వాళ్ళ సర్వీసెస్ చేయడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ చేసుకోవడం, వాళ్ళు ఏమన్నా మార్పులు ఉంటే చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా శుభపరిణామము. ఈ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిందని కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ వెహికల్స్ కొత్తగా తీసుకున్నప్పుడు ఈ హెల్మెట్స్ అనేది కంపెనీ నుంచే మన తిరుమల బజాజ్ షోరూమ్ కానీ ఏదైనా అదర్ ఏ డీలర్స్ అన్నా కానీ వాళ్ళకి ఇష్యూ చేస్తూ ఉన్నారు. అది కంపల్సరీగా ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్స్ వేర్ చేయవలసిందిగా, ప్లస్ నెంబర్ ప్లేట్స్ కూడా ఏదైతే ఈ షోరూమ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఆర్టీఏ అప్రూవ్డ్ నెంబర్ ప్లేట్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు. అవి మాత్రమే ఈ వెహికల్స్కి బిగించవలసిందిగా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్లస్ ఈ ఎవరైతే కొత్తగా వెహికల్స్ కొంటున్నారో, ఎవరైతే యూత్ నెక్స్ట్ జనరేషన్ యూత్ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో యూతే ఉంటారు మ్యాక్సిమం కొత్తగా వెహికల్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా హెల్మెట్స్ లేకపోవడం వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కంపల్సరీగా ఏదైతే ఇచ్చారో మ్యాండేటరీస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ హెల్మెట్ ఒకటి, నెంబర్ ప్లేట్స్ ఒకటి, అది ఖచ్చితంగా మీరు పాటించాలని అందరినీ కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను చూస్తున్నాను చాలా మంచి మంచి క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంపు, ప్లాంటేషన్ అంట అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్లస్ మా స్టాఫ్ కూడా వచ్చి దీంట్లో ఒక భాగంగా మా తరపు నుంచి బీపీ, షుగరు అన్నీ కూడా టెస్ట్ చేసి, ప్లస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ అంటే వదిలేయకుండా వాళ్ళని మళ్ళీ అక్కడికి రావడానికి 25% డిస్కౌంట్ కార్డ్స్ కూడా మేము కూపన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా మీరు ఉపయోగించుకోవాలి ఇక్కడ మీ ఎంప్లాయీస్కి. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చేనేత కార్మికుల కోసం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు ఉపాధి సమకూర్చడంతో పాటు వారి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చేనేత జౌళి శాఖ అధికారి డి ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు ఉదయ్ కుమార్ తెలిపారు. చేనేత కార్మికుల జీవనోపాధి పెంచేందుకు అవసరమైన నైపుణ్యాలను, నూతన సాంకేతిక విధానాలను నేర్పించడం జరుగుతుందన్నారు. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలనే గుర్తుగా చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులకు ముద్ర రుణాలతో పాటు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా నూలు ఉత్పత్తిపై 15% రాయితీ ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకాలను వినియోగించుకొని చేనేత కార్మికులు అభివృద్ధి చెందాలన్నారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 9వది జరుపుకుంటున్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన హానరబుల్ కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా నుంచి, అదేవిధంగా హానరబుల్ మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి మన రిప్రజెంటేటివ్స్ మన జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇది చేనేత యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క కార్మికుల యొక్క అభ్యున్నతి కొరకు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి న్యూ టెక్నాలజీ అభివృద్ధి చేయడం కొరకు, అదేవిధంగా మా, మా పిట్లూమ్స్ నుంచి వాళ్ళకి న్యూ టెక్నాలజీ
వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీవింగ్, డైయింగ్, డిజైనింగ్ ద్వారా ప్రకాశం జిల్లాని పురోగతిలో తీసుకెళ్ళడానికి వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రం ధరించడం ద్వారా ఆరోగ్యం మరియు శరీరములకు సౌఖ్యం ఉండును. చేనేతలకి జాక్వార్డ్ మిషన్ ద్వారా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి వ్యూవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ వాళ్ళ నుంచి మనం వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో చీమకుర్తి హ్యాండ్ వర్క్స్ కోఆపరేటివ్ సొసైటీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఈ జిల్లాలో సంబంధించి ప్రముఖ లుంగీలు బాగా నేయడానికి మంచి పేరు గాంచిన ఈత మొక్కల సొసైటీ, ఈత మొక్కల హ్యాండ్ వర్క్స్ కోఆపరేటివ్ సొసైటీ చాలా పురాతనమైనది. దానికి కూడా సొసైటీ కార్మికులందరూ ఈత మొక్కల నుంచి లుంగీలు నేయడం, దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ద్వారా కూడా దాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. దానికి ప్రతిపాదన కూడా గవర్నమెంట్ పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతీయ చేనేత దినోత్సవం స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ లక్ష్యంగా, స్వదేశీ ఉద్యమం గుర్తుగా మన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బెంగాల్ విభజనకు నిరసనగా జాతీయ స్వతంత్ర ఉద్యమం సందర్భంగా 7/8/2025 మనం దీన్ని గుర్తుగా జరుపుకుంటున్నాము. ఇది ఈ బహిష్కరణ అనేది కలకత్తా టౌన్ హాల్ నందు 7/8/1905లో జరిగింది. కాబట్టి దాని గుర్తుగా మన చేనేత జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆదివాసులపై జరిగే దాడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘం కార్యదర్శి కె వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 9, 10 తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఆదివాసీ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని అంబేద్కర్ భవన్లో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసులను అడవుల నుండి బయటకు నెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగారు పేరుతో దాదాపు 200 మంది ఆదివాసులను మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారని అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో హత్యలు చేస్తున్నారని పౌర హక్కులు, పౌర సంఘాలు, మేధావులు నిజ నిర్ధారణ బృందాలను అడ్డుకుంటున్నారని, అలాంటివి ఆపేసి కమిటీలకు అనుమతివ్వాలన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో పద్మ, చిటిపాటి వెంకటేశ్వర్లు, జాలయ్య, క్రాంతి, జార్జ్, నరసింహారావు, సుందరం, రాజశేఖర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9, 10 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అఖిల భారత సదస్సును ఆపివేయాలి. ఆపరేషన్ కగారును వెంటనే ఆపివేయాలి. ప్రజలపై జరిగే యుద్ధాన్ని వెంటనే. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అయితే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర వీటిల్లో ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తామన్నటువంటి అమిత్ షా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి, ఇటు గురించి. ఈ దేశంలో భాగం కాదా ఈ ధ్వంసం ఏంటి అనేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, బస్తర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో భాగమే. దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఆదివాసీల మీద ఈ దాడులు ఏంటి, ఆపండి అని చెప్పేసి. జనవరి 1 నుంచి ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు. మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి, ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, మా మీద బాంబింగ్ వేస్తున్నారు, వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో అది దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు. ఆదివాసీల ఉద్యమాన్ని మావోయిస్టులు బలపరుస్తున్నారు. కాబట్టి మావోయిస్టు రహిత భారత్ కావాలనేది నేడు మోడీ కానీ, అమిత్ షా కానీ ప్రకటించారు. ఈ ప్రకటనే ఇంతమంది హత్యలకు కారణమవుతుంది. మనం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా మినిమం 200 మంది దాకా ఆదివాసీలు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కాల్చి చంపుతున్నారు. ఆ అడవి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచం తెలుసుకోవాలన్న దానికోసమే ఈ నెల 9, 10 తారీఖుల్లో తెలంగాణ ప్రాంతంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని కూడా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మా ఆదివాసీ ప్రపంచ దినము. కానీ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదనంతా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీలని, అక్కడ ఉండేటటువంటి మహిళల్ని చాలా రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు.
ఆ హింసలో ఏ విధంగా అంటే వాళ్ళు అడవి వదిలిపెట్టి వెళ్ళాలి, ఆ అడవి ఖనిజ సంపదను కార్పొరేటీకరణ చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని రకరకాల పేర్లతో వీళ్ళు మావోయిస్టులు సహకరిస్తున్నారనో లేకపోతే ఇంకొకటి అనే దాంతో అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళని హింసించడానికి ప్రధానంగా కంకణం కట్టాడు మోడీ. అందుకని దీన్ని ప్రపంచ దీక్షా దినము, ఆదివాసీల దీక్షా దినము ఆగస్టు 9, దానికి నిరసనగా కూడా 9, 10 తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు, కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో నమోదైన మానసిక ఆరోగ్య సంరక్షణ సలహాదారుల సంఖ్య డిమాండ్ పెంపుదల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ గణపతరావు సమాధానం ఇచ్చారు. దేశంలో నమోదైన మానసిక ఆరోగ్య సంరక్షణ సలహాదారుల సంఖ్య గురించి కేంద్రం ఎలాంటి నిర్వహణ చేయలేదని రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం 3551 మంది క్లినికల్ మనస్తత్వవేత్తలు, 2828 పునరావాస మనస్తత్వవేత్తలు, 209 మంది పునరావాస అభ్యాసకులు నమోదయ్యారని తెలిపారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలు పెంచేందుకు ఆన్లైన్ శిక్షణ తరగతులను ప్రభుత్వం 3 కేంద్ర మానసిక వైద్య సంస్థల్లో కల్పించిందని తెలిపారు. దేశంలో మానసిక ఆరోగ్య సౌకర్యాలు అందించేందుకు కేంద్ర నిధులతో 747 జిల్లాల్లో జిల్లా మానసిక వైద్య కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా మానసిక రోగులకు అన్ని పరీక్షలు, మందులు, పడకలు, అంబులెన్స్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 2022లో ప్రారంభించిన జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద 36 రాష్ట్రాల్లో 53 టెలి మానసిక సెల్ఫ్ను కూడా ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అందరికీ అమలు చేసి పెన్షన్ చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ విశ్రాంత పర్సన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏవి పుల్లారావు అన్నారు. ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీలను పునరుద్ధరించాలని, వేతన సవరణను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు చేయాలని, పెన్షన్ ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని సంఘం అధ్యక్షులు జి శేషయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి పి పేరయ్య, సిహెచ్ రాంబాబు, ఎస్ రాబెన్ రవికుమార్, డి శ్రీనివాసులు, ఎం వెంకటేశ్వరరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, నెంబర్ 1, ఈపీఎఫ్ పెన్షన్స్ దాదాపు 78 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మొదటిసారి వచ్చినప్పుడు 3,000 పెంచుతూ ఉన్నారు, రెండోసారి అప్పుడు వచ్చి 5,000 పెంచుతూ ఉన్నారు, మూడోసారి అప్పుడు 7,000 ఇస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా 1,000 రూపాయలు లోపే ఇస్తున్నారు, కానీ 1,000 రూపాయలు పైన ఇవ్వట్లేదు. అట్లానే ఇంకా అనేక మందికి పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కనీస పెన్షన్ ఇవ్వమని చెప్పి అది ఒకటి అడుగుతున్నాం. మూడోది, ప్రభుత్వం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ పాలసీ అనే పేరుతోటి పెట్టి ఈ పెన్షన్ ఎత్తేసేదానికి కొత్త సిపిఎస్ అనేటువంటి విధానాన్ని పెట్టింది. ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఉండాలని, అట్లనే పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లనే ఈరోజు మా డిమాండ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మామూలు 1/7/2023 నాటికి పిఆర్సీ ఇవ్వాలి. ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనుకున్నాం, దిగపోయేటప్పుడు ఇస్తారనుకున్నాం, కానీ లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. కనీసం పిఆర్సీ ఇచ్చే లోపు తాత్కాలికంగా ఐఆర్ ఇవ్వాలని. అట్లనే పెన్షనర్స్ అందరూ కూడా చాలా రకాల బకాయిలు ఉన్నాయి. డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, అట్లనే మెడికల్ రీఎంబర్స్మెంటు, అట్లనే ఎర్న్ లీవ్ ఇటువంటి బకాయిలు దాదాపు 40,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను కూడా వెంటనే తొందరగా చెల్లించాలని చెప్పి ఈరోజు మేము ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండుని కోరుతూ మా సమస్యల మీద మేము ధర్నా చేస్తున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏపీఆర్పీఏ తరఫున ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు 9,000 ప్లస్ డిఏ వర్తింపు చేయాలని, అదేవిధంగా ఎవరైతే హయ్యర్ పెన్షన్కు పెట్టుకున్నారో వాళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా
పిఆర్సీ డిఏ బకాయిలను పెన్షనర్లకు వెంటనే చెల్లించాలని 1/7/2023 పిఆర్సీని వెంటనే అమలు చేసి ఐఆర్ ప్రకటించాలని ఈరోజు అన్నిటి మీద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒంగోలులో మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మేము అడుగుతున్నది ఏంటంటే ఈరోజు 4 ఫ్యామిలీ బతకాలంటే కనీస పెన్షన్ 9 ఏళ్ళు లేనిది జీవించడం కష్టం. అదేవిధంగా ఆ 1000 రూపాయలు వైద్య ఖర్చులకని వస్తాయా, లేకపోతే ఇంటి అద్దెకి వస్తుందా, లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలా, వీటన్నిటికి ఎట్లా సరిపోతాయి. కాబట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాల నుంచి ఇదిగో పెన్షన్ అదిగో పెన్షన్ అన్నారు. కనీసం మనం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఈపీ పెన్షన్లకి బడ్జెట్ కూడా ప్రకటించలేదు. మేము ఏడుతున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మా ఈపీ పెన్షన్ అందరికీ కనీసం ఆ సామాజిక పెన్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి 4000 రూపాయల పెన్షన్, ఈపీ పెన్షన్ అందరికీ ఎటువంటి క్యారెక్టర్ తోటి అంటే వాళ్ళ డిజిగ్నేషన్ తోటి కూడా సంబంధం లేకుండా అందరికీ అమలు చేయాలనేది, అదేవిధంగా పిఆర్సీ డిఏ బకాయిలను పెన్షన్లకు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 1/7/2023 పిఆర్సీ ప్రకటించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబిఎం జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్ల ఎంపిక నిర్వహించారు. ఎంపికైన జిల్లా జూనియర్ సాఫ్ట్ బాల్ జట్లు ఈ నెల 17, 18, 19 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దేవరకొండ శివాని, పీడీలు హజీరా బేగం, రాజ్యలక్ష్మి, కౌశల్య, సృజన, ఆర్ కోటయ్య, ఎం రంగయ్య, తేల రమేష్, తేల సాల్మాన్, జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు కె భాస్కర్ రావు, ఏబిఎం కాలేజీ ఏవో పులగుర జైస్వాల్రావు పాల్గొన్నారు. ఎంపిక కమిటీ సభ్యులుగా బత్తుల రాంబాబు, టి త్రినాథ్ బాబులు వ్యవహరించారు. అండర్ 19 జూనియర్ సాఫ్ట్బాల్ బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా కళాశాల ప్రిన్సిపల్ మేడం దేవరకొండ శ్రీవాణి మరియు జయశీలరావు సార్ ఏఓ గారు మరియు స్రవంతి గారు మరియు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారైన పిఎల్ రాజు గారు, జిల్లా సాఫ్ట్బాల్ కోచ్ త్రినాథ్ గారు ఈ ఎంపికలకు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేశారు. ఈ ఎంపిక కమిటీ సభ్యులుగా జిల్లా కోచ్ త్రినాథ్ మరియు పీడీలు హజీరా బేగం గారు, రాజ్యలక్ష్మి పీడీ గారు, సృజన పీడీ, కౌశల్య మేడం గారు మరియు కందుకూరు కళాశాల పీడీ మేడం గారు హాజరై ఈ ఎంపికైన జట్లను ఖరారు చేశారు. వారికి అసోసియేషన్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 17, 18, 19 శ్రీకాకుళంలో జరగబోవు రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారు. ఒక హెడ్ క్వార్టర్లో స్టేడియం కన్నా ముందు ఈ ఏబిఎం కళాశాల గ్రౌండు అన్ని క్రీడలకు మంచి సదుపాయాన్ని ఇస్తున్నటువంటి ఆ కళాశాల యాజమాన్యానికి మరియు మా యువ ప్రిన్సిపల్ మేడం గారికి ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మరియు సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి గేమ్స్ నిర్వహిస్తున్నందుకు దానికి మా కళాశాలని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నందుకు బొడ్డు సుబ్బారావు గారు ఒలింపిక్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి గేమ్ ఏబిఎం జూనియర్ కళాశాలలో జరగడానికి మేము మా కళాశాల వంతు తరపున మేము సహకారం అందిస్తామని చెప్తున్నాము. ఈ రోజు సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపు శ్రీకాకుళంలో 17, 18, 19 తేదీన జరిగేటటువంటి పోటీల్లో ప్రథమ స్థానానికి తీసుకురావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఏబిఎం జూనియర్ కళాశాలలో జరుగుతున్న జిల్లా సాఫ్ట్బాల్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన పిల్లలకు ముందుగా వాళ్ళకందరికి కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 18వ తారీఖున నుండి శ్రీకాకుళంలో జరగబోయే గేమ్స్లో కూడా మన జిల్లా టీం ప్రథమంగా ఉత్తీర్ణులు కావాలని మేము మనసా వాచా కోరుకుంటున్నాం.
చేమకుర్తి పట్టణంలో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లారీలోని సరుకు పరిశీలించగా సుమారు 120 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి దీనికి కారణమైన వారిపై సంబంధిత కేసులను నమోదు చేశారు. ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యం, ఇతర వస్తువులు ఏవైనా అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరం కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్వీఎస్ కృష్ణమోహన్, డేవిడ్ రాజు, సిహెచ్ కృష్ణమోహన్, ఎస్ రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ రేషన్ దందా మీద, ఈ కార్యక్రమాల మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి ఆదేశాల మేరకు రాత్రి 2 గంటల సమయంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు స్థానిక చీమకుర్తిలోని సుబ్బారెడ్డి కళ్యాణ మండపం పక్కన లోపలికి వెళ్తున్నటువంటి రేషన్ బియ్యం తరలిస్తున్నటువంటి ఈ వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. దానిలో 120 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపైన సంబంధిత కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి బియ్యాన్ని కానీ ఇతర వస్తువులను కానీ ఈ విధంగా అక్రమ రవాణా చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడవద్దని, ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకున్న ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి మరి బాలాజీ నగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రదర్శన చేపట్టారు. బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలు పట్టించాలని, బిడ్డ అనారోగ్యానికి గురి కాకుండా తల్లిపాలు దోహదపడతాయని డాక్టర్ కె భాస్కర్ అన్నారు. తల్లిపాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని డాక్టర్ అశ్విన్ తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రసన్న, ఆరోగ్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కరపత్రాల ద్వారా ప్రజల్లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రపంచ ఆరోగ్య దీనిలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. దానిలో భాగంగా మన అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న బాలాజీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న తల్లులకు, కాబోయే తల్లులకు మనం తల్లిపాలు వాటి విశిష్టత గురించి అవగాహన కల్పించడం కోసం మనం వచ్చాము. సో ప్రతి సంవత్సరం ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్ అన్నమాట. అంటే ఏంటంటే మనం ఇంటి నుంచి తల్లిపాలు ఇవ్వటం కోసం ఇంటి నుంచి సపోర్టు, తర్వాత సమాజం నుంచి సపోర్ట్ కావాలి. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది అంటే, ఇంటి నుంచి సపోర్ట్ ఏంటంటే తనకి ఉండేటప్పుడు తన తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఏదన్నా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఇవ్వలేకపోతున్నా, లేదు నువ్వు ఇవ్వగలుగుతావు అనేది ఇంటి నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే సమాజం నుంచి ఎలా వస్తుంది అంటే పౌష్టికమైన ఆహారం అందించడం ద్వారా, తర్వాత వచ్చేసి ఏదైనా వాళ్ళు బయట వెళ్ళినప్పుడు అక్కడ పాలు ఇచ్చుకునే అవకాశం ఉండేలాగా బ్రెస్ట్ ఫీడింగ్ ఏరియాస్ క్రియేట్ చేయటం ద్వారా, లేదు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కడైనా కంపల్సరీగా పెద్ద మాల్స్లో కానీ, బయట మన బస్ స్టాండ్స్లో కానీ ఇలాంటి చోట్ల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఏరియాస్ సెపరేట్గా రూమ్స్ పెట్టున్నారు ఆల్రెడీ. అట్లా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా తల్లి ఖచ్చితంగా ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇచ్చేలాగా మనం దోహదపడటం కోసం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ప్రకాశం జిల్లాలో జీడి సాగుకు విశిష్టత ఉంది. ఇక్కడ పండిన జీడికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. క్రమంగా జీడి సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా జీడి సాగు గణనీయంగా పడిపోయింది. రైతులు జీడి తోటలను పెంచేందుకు ముందుకు రావటం లేదు. ఉద్యానవన శాఖ అధికారులు కూడా అంతగా ప్రోత్సాహాన్ని చూపించకపోవడంతో జీడి విస్తీర్ణం పడిపోయిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం.
జీడి మామిడి సాగుపై రైతులు అనాసక్తి, జిల్లాలో తగ్గిపోయిన సాగు. జిల్లాలో జీడి మామిడి సాగు పట్ల రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. కొత్తగా జీడి మామిడి సాగు చేసే రైతులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. జిల్లాలో గత 5 ఏళ్లకు ముందు జీడి మామిడి సాగు 2500 హెక్టార్లకు పైగా సాగులో ఉంది. ఎక్కువగా చీరాల, వేటపాలెం, పందిళ్లపల్లి, కడవకుదురు, చిన్నగంజాం మండలాలలో విస్తారంగా సాగు ఉండేది. ఇంకా కొత్తపట్నం, ఉలవపాడు ప్రాంతాల్లో కూడా జీడి మామిడి సాగు చేసేవారు. జీడి మామిడిలో ముఖ్యంగా గత సంవత్సరాలు పోల్చినట్టయితే ఈ సంవత్సరం కొంతమంది రైతులు మరి బాపట్ల పరిశోధన స్థానం నుంచి మొక్కలు తీసుకొచ్చి చీరాల, వేటపాలెం ఏరియాలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఏరియా క్రమేపీ పెరుగుతూ ఉంది. రైతులు కూడా జీడి మామిడి యొక్క సాగు యొక్క వివరాల గురించి, మరి ఆదాయం వివరాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దానివల్ల ఏరియా కూడా పెరుగుతూ ఉంది. తీర ప్రాంతంలో జీడి మామిడి తోటలకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. అయితే చెట్లకు తెగుళ్లు ఆశించి ఎండిపోవడం జరుగుతుంది. దీనికి తోడు తోటల్లో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడంతో తోటలు ఎండుముఖం పట్టాయి. క్రమేణా దిగుబడి తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో తోటలకు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు చెట్లను నరికివేయడం జరిగింది. ఇలా జిల్లాలో తోటలు అంతరించిపోయాయి. ముఖ్యంగా జీడి మామిడిలో టీ దోమ ఉధృతి వలన, అదేవిధంగా మరి స్టెమ్ బోరర్, ఈ రెండు యొక్క ఉధృతి వలన రైతులు గత సంవత్సరంలో మరి దీని సాగుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆసక్తి కనపరచలేదు. అయితే ఈ యొక్క వీటి మీద నివారణ చర్యలు తీసుకొని సక్రమైన సాగు పద్ధతులు చేపట్టినట్టయితే రైతుకు లాభసాటి ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ టీ దోమ అనేది పూత నుంచి, కొత్త చిగురు పూత నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆశించడానికి ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మరి జీడి మామిడి తోటలకు అపారమైన నష్టం కలుగజేస్తుంది. దాన్ని సరైన నివారణ పద్ధతులు మరి చేపట్టినట్టే రైతుకు ఆదాయంగా ఉంటుంది. ముఖ్యంగా చిగురు మీద ఒకటి, పూత మీద మనం మందులు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దాని నివారణ, దాని ఉధృతిని తగ్గించవచ్చు. తద్వారా రైతుకు లాభసాటి ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంతోపాటు మరి వేరు పురుగు చాలా ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు రైతులు మరి ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి మరి వేప నూనె మందును 3 అడుగుల వరకు మరి కాండము మీద పిచికారీ చేసుకున్నట్లయితే దాని యొక్క గుడ్లు పగిలి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దాని సంతానము, దాని యొక్క వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం 100 ఎకరాల్లో మాత్రమే జీడి మామిడి తోటలు ఉన్నాయి. అవి కూడా అక్కడక్కడ గ్రామాల్లో 1-2 చెట్లు మాత్రమే ఉన్నాయి. వేటపాలెం, పందిళ్లపల్లి, చిన్నగంజాం మండలాల్లో నామమాత్రంగా తోటలు ఉన్నాయి. పాత తోటలు తప్ప కొత్తగా జీడి మామిడి సాగు చేసే రైతులు ఎవరూ లేకుండా పోయారు. జీడి మామిడి తోటల సాగు రైతులు ముందుకు రాని పరిస్థితిలో జిల్లాలో నెలకొంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం మానేసింది. ఫలితంగా తోటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. జీడి మామిడి తోటల గురించి మాట్లాడే రైతులు ప్రస్తుతం లేరని చెప్పారు. ఇంకా రానున్న రోజుల్లో జిల్లాలో జీడి మామిడి సాగు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎక్కడైతే మరి మొదలుకు ఆశించినప్పుడు మరి అక్కడైతే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో సైకిల్ స్పోక్ కానీ ఏదైనా రంధ్రంలోకి ఒక స్పోక్ను పంపించి పురుగులు తీసేసుకొని క్లోరిపైరిఫోస్ ద్రావణాన్ని ఆ రంధ్రంలో చొప్పించేసుకొని వాటిని నివారణ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో ఎరువుల యాజమాన్యం కూడా చాలా చక్కగా పాటించాలి. లేకపోతే దిగుబడి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే మనం వేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా కొమ్మల కత్తిరింపు చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు మరి కొమ్మల కత్తిరింపు యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేపట్టరు. దానివలన యొక్క కొమ్ము పురుగు కానీ లేదా కొమ్మ తులసి పురుగు ఇవి ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంటుంది. సాహితీ మిత్రమండలి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం అద్దంకిలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో నిర్వహిస్తున్నట్లు సాహితీ మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శతావధానానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు, ఊటికూరి రామకోటేశ్వరరావు, చిన్ని మురళీకృష్ణ, పువ్వాడి రామకోటేశ్వరరావు, చుండూరి మురళీ సుధాకర, కేవి పోలిరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసరావు, కోలలపూడి శ్రీనివాసరావు, లక్కరాజు విశ్వమోహన్, బాచిన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అవధాన ప్రపూర్ణ, అవధాన శారద, అవధాన
కంఠీరవ ఇట్లా బిరుదులతో అందరూ కూడా ఆయన సత్కరించారు. అంతకుముందు గండపెట్టారు ఏర్పాటు చేశారు సాహితీ సంస్థలు. ఈ మధ్య నర్సరాపేట లయన్స్ క్లబ్ వారు రజిత కిరీటం వారికి ధరింపజేశారు. వారికి అద్దెంకిలో 200 అష్టావధానం జరుపుకున్నాం. టూరిజం ప్రస్థాన 300 అష్టావధానం జరుపుకున్నాం. తర్వాత 8 మంది అష్టావధానంతో అష్టావధాన కార్యక్రమం కూడా గీతామందిరంలో చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు మనం అద్దెంకిలో 4వ శతావధానాన్ని 24-26 తారీఖుల్లో అద్దెంకిలో చిర్లి శాంతయ్య పిచ్చమ్మ సేవా సదనంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మనం అద్దెంకి చెప్పినటువంటి ఒక గొప్ప శతావధాన్ని మరి మన సమకాలీకులు కూడా మనం గొప్పగా గౌరవంగా కూడా భావిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో పిస్పాటి వారు కానీ, కొప్పరపు కవులు గారు కానీ, గాడిపల్లి వీరరాఘవ శర్మ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రముఖులైనటువంటి ప్రసిద్ధులైనటువంటి అవధానులు. ఆ కవులోకి మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. దాదాపుగా సహస్రావధానాలు 7 మీద లెక్కించవచ్చు. కానీ మొదటి 20 మందిలో మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు 2 రాష్ట్రాల్లో శిష్యుడు అవధాన గంభీరవ అవధాన సుధాకర. ఈ సుధాకరుడు మరి ఎటువంటి అమృతాన్ని చూస్తాడో ఆ పద్యాలు ఎటువంటి సౌకర్యుడికి ఆనందంగా చెప్తాడు. మరి జనాలు రేపుతున్నా మంచి కార్యక్రమం. శిక్షకులు 25 మంది కూడా ప్రధాన యోధులుగా ఉన్నారు. అందరూ కూడా సాహిత్యం బట్టి ఉన్నవాళ్ళు. దాంట్లో 5-6 మనవాడు కూడా ఉన్నారు. అద్దెంకి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే అద్దెంకి పురజనానికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. పండగలాగా చేసుకున్నాము. అన్ని వర్గాలు కలుపుకున్నాము. అన్ని సమస్యలు పెట్టుకున్నాము. 24-26 తేదీలో జరగబోయేటటువంటి ఈ సంపూర్ణ శతావధానం అవధాన గంభీరవ అవధాన సుధాకర శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్దెంకి సాహితీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా ఒంగోలు డి సెక్టార్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ప్రాజెక్టు అధికారిని కె ఫణిరాజు కుమారి, సూపర్వైజర్ ఎం అనురాధ, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి, గుంజి విజయలక్ష్మి, మహిళా పోలీసులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, హెల్త్ సూపర్వైజర్ పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం తల్లిపాల విశిష్టత గురించి వారోత్సవాలని చెప్పి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తల్లిపాల గురించి. ప్రతి స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుంచి మన కాన్పు అయ్యే వరకు మనం తీసుకునే ఆహారం పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల తల్లికి పాలు అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మంచి ఆహారం తీసుకోవడం కొంతమందికి నార్మల్ డెలివరీలు కూడా అవుతుంటాయి, సిజరీన్ కాకుండా. ఇకపోతే పాలు డెలివరీ అయిన వెంటనే ముర్రుపాలు బిడ్డకి వెంటనే ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. 3 సంవత్సరాల వరకు బిడ్డకు పాలిస్తే ఇంకా ఇమ్యూనిటీ బాగుంటుంది, బాబుకి మేధాశక్తి బాగుంటుంది. ఇది అన్నీ ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయము. చిన్న వాటికి ఇప్పుడు హాస్పిటల్స్కి పరిగెత్తాల్సి వస్తుంది. ఆ విధానం లేకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాల్సిన విషయము. ఇది ప్రతి ఒక్క తల్లులు తెలుసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని 3 సంవత్సరాల వరకు బిడ్డలకు పాలు ఇవ్వాలని చెప్పి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.